సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో నిన్న అయితే బిగ్ బాస్ అయితే చూసినారు కదా, చాలా అంటే చాలా క్రేజీ అయింది కదా. నేను మాత్రం అస్సలు అనుకోలే గాయస్ కళ్యాణ్ గెలుస్తానని. తనుజ కూడా చాలా అంటే చాలా బాగా ఫైట్ చేసింది స్టార్టింగ్ నుంచి, తెలిసిందే కదా. మా మమ్మీ మాత్రం ఫుల్ అంటే ఫుల్ మూడ్ ఆఫ్ ఉంది గాయస్ తనుజ ఓడిపోయిందని. నేను గూగుల్లో సెర్చ్ చేసి మరి చూపించిన మా మమ్మీకి. మమ్మీ చూడే కళ్యాణ్, ఎందుకంటే ఒక రోజు ముందు షూట్ అయిపోయిన ప్రోగ్రామే నెక్స్ట్ డే వస్తుంది, మా మమ్మీకి తెలియదు. సో తనుజనే గెలుస్తాను, మా మమ్మీ అయితే ఫుల్ సపోర్ట్ చేసింది. సో లాస్ట్ రిజల్ట్ చూడంగానే ఇక ఆఫ్టర్ ఆల్ గా ఇక నిజం చెప్పాలంటే మా మమ్మీ ఏడ్స్ చూడక తక్కువ కాదు, ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా సార్లు సపోర్ట్ ఇచ్చింది. నేను కూడా తనోజు అనుకున్నా, లాస్ట్ మూమెంట్ ఆయన కళ్యాణ్ పైన ఆయన గేమ్ ప్లే పోయిన లాస్ట్ వారం నుంచి చాలా అంటే చాలా బాగుంది గాయస్, అది ఒకటే వీక్నెస్ అనుకుంటా. సో ఈరోజు మనం మాత్రం ఇక రొటీన్ ఇక మోజులు తీసుకొని గోశాలకైతే వెళ్దాం గాయస్. అక్కడ గోశాలలో ఆవులు మన కోసం అయితే వెయిట్ చేస్తున్నాయి. సో అట్లనే పోయేటప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకుని మధ్యలో కుక్క కూడా ఉంది కదా. సో మా డాడీ మాత్రం అయితే తీసుకొచ్చి నాకైతే టిఫిన్ అయితే తీసుకొచ్చి అయితే పెట్టేసింది గాయస్. సో మనం అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. కానీ బిగ్ బాస్ ఇన్ని అయిపోయింది కదా, ఇన్ని రోజు మళ్ళీ బోర్ వస్తుంది కదా, డైలీ చూసి చూసి అలవాటు ఉంటుంది కదా. సడన్ గా ఇక నేను ఎట్లా బాధ కూడా అనిపిస్తుంది. ఇక ఇక అయిపోతుంది కదా, మళ్ళీ ఒక 6-7 months అవుతుంది ఇక మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు. చలో మనకంటే టెన్షన్ లేదు, ఎందుకు చెప్పాలి. ఇక మళ్ళీ జనవరి ఫిబ్రవరి నుంచి ఇక ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. అది ఇంకా ఫుల్ అంటే ఫుల్ క్రేజీ మ్యాచ్ ఉంటుంది గాయస్. ఆల్మోస్ట్ చూడొచ్చు, నేను మాత్రం ఇంటికైతే వచ్చేసిన లంచ్ కోసం అని. సో టైం చూస్తే మాత్రం 4:30 అవుతుంది. ఈ రోజు మాత్రం అయితే లేట్ అయిపోయింది గాయస్. మీరు వీడియోలో గమనిస్తే మాత్రం ఈ జాగా ఫుల్ అయిపోయింది. ఎందుకు చెప్పాలంటే లోపల నుంచి తీసేసినాం, ఎందుకంటే ఈ రోజు మా ఇంట్లో మాత్రం అది అక్కడ ఆ రూమ్లో ఇది ఫ్రిడ్జ్ ఉండే గాయస్. ఈరోజు ఆ రూమ్లోకి మాత్రం కొత్తది బీరువా తీసుకొని వస్తుంది మా డాడీ. సో అట్లానే ఆ ప్లేస్ అయితే ఇక ఎంటీ అయిపోయింది చూడొచ్చు, వెనకాల నా బ్యాక్లోనే ఆ రూమ్లో. సో ఫ్రిడ్జ్ ఇక్కడ రావడం వల్ల అయితే ఇది మనకి డిస్టర్బెన్స్ అవుతుంది. సో కొన్ని రోజులు అయితే మనకైతే అలవాటు అయిపోతుంది. సో నా లంచ్ స్పెషల్ వచ్చేసి ఆమ్లెట్ ఇంకా కీరా గాయస్. సో నేను డైలీ తింటా క్యారెట్ అని ఇంకా కీరా. సో ఆ డైలీ తినడం వల్ల స్కిన్ అయితే చాలా చాలా గ్లో ఉంటుంది గాయస్. సో మీరు కూడా తినండి, మీ హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇక్కడనే అది మన ఫ్రిడ్జ్ ఉండే తీసి అక్కడైతే పెట్టేసినాం బయట. ఈరోజు అయితే కొత్త బిరువ వేసుకొని వస్తున్నారు, ఎందుకంటే మొత్తం ఖరాబ్ అయిపోయింది. సో మా ఇంట్లో మాత్రం డబ్బా టీవీ ఉంది. సో టీవీ వస్తుందో రాదో మాత్రం తెలియదు, అమ్దామని మా డాడీ అంటూ నేను వద్దని చెప్తున్నా. ఫ్యూచర్ ఇలాంటి టీవీలు మనకు కనిపే చాలా తక్కువ, ఎందుకంటే ఇప్పుడు అన్ని ఎల్సీడీ టీవీలు వచ్చినాయి. బాక్స్ టీవీలు అయితే మాక్సిమం ఈ జనరేషన్ దొరకవి, రిపేర్ కూడా ఎవరు చేయడు. వీటికి రిపేర్ ఎట్లా చేస్తారో కూడా తెలియని విషయం. మా ఇంట్లో చెక్ చేస్తున్నారు వస్తుందా లేదో అని. సెట్ బాక్స్ పెడితేనే వస్తున్నాయి, అది బంద్ చేసాయి ఇక చాలా అవుతుందిగా. లాస్ట్ మన లంచ్ మాత్రం అయితే కంప్లీట్ అయిపోయింది. చలో మనం అయితే షాప్కి వెళ్దాం. రేపైతే మంగళవారం, ఈరోజు అయితే సోమవారం. నాకు దుకాణంలో అయితే చాలా వర్క్ ఉంది. సో వెళ్ళినాక చూపిస్తాను గాయస్. సాయంత్రం టైం చూస్తే 6:30 అవుతుంది. మా ఫ్రెండ్ నా కోసం ఇది తీసుకొచ్చిండు చికెన్ బర్గర్. సో నా దుకాణంలో ఉండే పోరోలు నాకు కూడా కావాలని అంటున్నారు. వాళ్ళు తినరు చేయరు గాయస్, వాళ్ళు మాత్రం ప్యూర్ వెజిటేరియన్స్, మనమైతే వచ్చి ప్యూర్ నాన్ వెజిటేరియన్స్. సో చాలా మనమైతే టేస్ట్ చేద్దాం. వెదర్ మాత్రం బయట అంతా చాలా అంటే చాలా కూల్ ఉంది. ఇప్పుడు వేడిగా ట్రై చేద్దాం. సో గాయస్ ఇప్పుడే మాత్రం మనం సక్సెస్ఫుల్ గా మన బర్గర్ మొత్తం అయితే ఇది చేసినాం. బర్గర్ మాత్రం అయితే పిచ్చ క్రేజ్గా ఉంది. సో నా ఇమ్మడి ఎవరు ఉన్నారో అయితే చూపి, ఎందుకంటే వాళ్ళకి కెమెరాలో కనిపించడం వాళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకి అన్ని కావాలని మన ఇమ్మడి కెమెరాలో కావడం ఇష్టం ఉండదు. సో ఎట్లాంటి టెన్షన్ పడక రేటింగ్ నేను తీసేస్తాను. విన్నావా? చూడండి గాయస్, మా వాడు మాత్రం ఈసారి 9th క్లాస్ చదువుతుండే. ఈ నెంబర్ కూడా తెలివి తక్క వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఉండు పంతులని, వాడు దాని గాయస్, వాడే వీళ్ళు చెడగొడుతుంది దగ్గర ఉంది మాది. అవునా కదా? చూసినావా? వాడు ఇప్పుడే బయటికి పోయింది గాయస్. చూసినావా? ఇక ఏం చేద్దాం, ఆయనకి లవ్ స్టోరీ, ఆ లవ్ లో ఒకటి సిన్సియర్ లవ్, ఆయనకి 2 years లవ్ స్టోరీ ఉంది గాయస్ పంతులు అయినటువంటి. ఏం చెప్పాను కదా. చలో చిప్స్ తినేసిన వాడు, నేను వేడిగా ఇది వెజ్ బర్గర్ అయితే తినేసినాం. వాడు తిన్నాడు, రైట్ అయిపోయింది గాయస్. తినంగానే ఆడు ఉన్నాడు పంతులు అనేటువంటి ఇక్కడ. అవసరం అయిపోతుంది, ఆకలి అయినప్పుడు మళ్ళీ వస్తాడు, వచ్చి మళ్ళీ అడుగుతాడు. ఇక వాడిని చూసి మనం వేసుకోవాలా గాయస్. దీని క్వశ్చన్ మాత్రం చూడొచ్చు, ముగ్గురం షేర్ చేసుకుంటున్నాం. పంతులు గారు దావత్ ఇస్తున్నారు. పంతులు గారు చూడండి, ఎప్పుడు మాదే ఎట్లుందా పంతులు పై దావత్ ముట్ట కూడా వేయడం వల్ల తినండి. కష్టపడి పెట్రోల్ తెచ్చుకోండి. ఏంటండి పెట్రోల్ తెచ్చుకొని మళ్ళీ తెచ్చిన నీకోసం. రేపు మళ్ళీ మా దగ్గర 100 రూపాయలు దావత్ అడుగుతా, 10 రూపాయలు తెచ్చి. నువ్వు అంత హుషారుగా నాకు తెలియదా పంతులు? సో ఎట్లుందిరా పంతులు బాయ్ ఇచ్చింది గాయస్. ఈ జనరేషన్ మనం మన ఏజ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం కన్నా చిన్నపిల్లలతో ఫ్రెండ్షిప్ చేయడం చాలా బెస్ట్.
వీళ్ళిద్దరు ఉన్నారు ఇంట కానీ వీళ్ళిద్దరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క గర్ల్ ఫ్రెండ్ ఉంది గాయస్ చూడొచ్చు. మన సిగ్గు లేకుండా నవ్వుతారు కెమెరా ముంగడ పెడితే ఇంత టెన్షన్ ఉండదు ఒక్కరికి ఏగో. సో గాయస్ చూడొచ్చు మా ఇంట్లో మాత్రం న్యూ బీరువా తీసుకొచ్చింది మా డాడీ. సో ఇప్పుడు అక్కడ తిప్పినా కదా ప్లేసెస్ అయితే మొత్తం చేంజ్ అయిపోయినాయి. సో బీరువా కాస్ట్ వచ్చేసి మొత్తం 10,000 రూపీస్ అంట. దీని వెయిట్ వచ్చేసి 60 కిలోలు ఉంది వెయిట్ వచ్చేసి. చూడొచ్చు చిన్న బీరువా అది తీసుకొని దగ్గర దగ్గర ఒక 12-13 ఇయర్స్ అయింది. అక్కడనే ఇది మళ్ళీ మేము చేయించినాం, మేమే మ్యానుఫ్యాక్చర్ చేయించినాం ఇది. సో వెయిట్ వచ్చేసి అరౌండ్ 60 to 70 కేజెస్ ఉంటుందంట. సో నీకు ఎంత లుక్ ఉంది, స్టాండర్డ్ చాలా క్లాస్గా ఉంది కదా. ఇన్ని రోజులు ఈ ప్లేస్ అనేది ఎంటీ ఉండే కానీ ఇప్పుడు మొత్తం ఫుల్ అయిపోయింది. సో ఈ రూమ్ ఒకటే ఇప్పుడు ఖాళీ ఉన్నట్లు పడుతుంది. మన ఫ్రిడ్జ్ మాత్రం అక్కడ వెళ్ళిపోయింది. వీడియో రికార్డ్ చేస్తున్నా మమ్మీ. సో ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి వైట్ రైస్, ఆమ్లెట్, ఇంకా శనగలు. సో ఉల్లిగడ్డ. సో సిద్ధార్థ్ మూవీ అయితే చూస్తున్నాం. సో మా డాడీకి మాత్రం హిందీ మూవీలు అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ గాయస్. మమ్మీ స్పెషల్ ఏంటి? తెల్లన్నం వండిన, శనగలు వేయించిన, ఆమ్లెట్ వేసిన, పాలకూర పప్పుచారు చేసిన, చాలా టేస్ట్ అయింది తెలుసా. మాత్రం బీరువా మాత్రం అయితే చాలా అంటే చాలా క్రేజీగా డిజైన్ చేసినారు. సో స్మెల్ మొత్తం బీరువా పెయింట్ వాసన వస్తుంది. ఇక్కడ మాత్రం ఈ రూమ్ జర ప్యాక్ ఉంది కదా గాయస్, ఆ కలర్ కూడా జర డ్రై కాలేదు ఇంకా, దానివల్ల అయితే స్మెల్ ఇంకా గట్టిగా వస్తుంది. సో ఒక 1-2 days తర్వాత అయితే మొత్తం నార్మల్ స్టేజ్కి వస్తుంది. సో కొన్నప్పుడు ఎంత ఫ్రెష్ ఉంటుంది, వాడుతుంటే మెల్లమెల్లగా బీరువా కలర్ అయితే వెళ్ళిపోతాయి. స్టార్టింగ్ లో అది కూడా అదే కలర్ ఉండేది చూడొచ్చు గాయస్. కలర్ కూడా మొత్తం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏదైనా 1 year లోపలనే కదా డిఫరెంట్ వచ్చేస్తుంది కలర్ కూడా. సో మీకు అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఈ చలికాలం టైంలో గుడ్లు ఇందాం అనుకున్న ఒకటి క్రేజీ. ఒక వారం నుంచి చూస్తే మాత్రం 2 గుడ్లకి 17 రూపీస్ 15 రూపీస్ అంట గాయస్. ఒక్క గుడ్డు 5 రూపీస్ 6 రూపీస్ ఉండే. కానీ గుడ్ల రేట్లు కూడా అయితే చాలా అంటే చాలా క్రేజీ పెరిగిపోయినాయి. సో చూడాలి ఇక ఎట్లా అవుతుందో. ఒక్క గుడ్డు మాత్రం 10-15 రూపీస్ అంటే ఇక మనకైతే చినిగి చాట్ అయిపోతుంది. మన ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఇక చలో మా మమ్మీ డాడీ అయితే వెయిట్ చేస్తున్నాం నా కోసం. ఇక మనం అయితే ఇక డిన్నర్ వేసి ఇక మన వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసాం గాయస్. ఇక్కడ వీడియో వెనక చాలా అంటే చాలా ఇంపాసిబుల్, ఎందుకంటే ఈ లైట్ అనేది ఆ వెనకాల రిఫ్లెక్షన్ అవుతుంది. సో దానివల్ల నా ఫేస్ అనేది బ్లర్ కొడుతుంది. సో నా బ్లాగ్ ఇక్కడనే ఎండ్ చేద్దాం అనుకున్నా. బాయ్ బాయ్, గుడ్ నైట్ అండ్ సీ యూ.